ప్రియులారా, క్రైస్తవ లోకంలో అందరూ అడుగుతారు కదా, మారు మనసు పొందారా, మారు మనసు అని చెప్పి. అసలు మారు మనసు అంటే ఏంటి అని కనుక మనం చూస్తే, తిరిగి జన్మించటం అనగా నికోదేముతో యేసయ్య చెప్పిన మాట, ఆత్మ ద్వారా జన్మించటం. అది అంటే మన మనస్సు, మన హృదయము, మన మెదడు, బుర్ర అన్నీ కూడా దేవుని గూర్చిన ఆలోచనలు, తలంపులు, కోరికలు వాటితో నింపబడిపోవడం. ఈ లోక సంబంధమైన ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా పూర్తిగా నశించిపోవటం. అందుకే కొరింథీ పత్రికలో క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అని అంటాం. ఎందుకు? లోక సంబంధమైన ఆలోచనలు, లోకంలో అది చేయాలి, ఇది చేయాలి, అలా కాకుండా నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, నన్ను క్షమించాడు, నన్ను రక్షించాడు, నేను ఆయన కోసం ఏం చేయగలను, ఆయన రాజ్యాన్ని నేను ఎలా కట్టగలను, అలా నిత్యము నా దేవుడిని నేను ఎలా మహింపరచగలను నేను అనే ఈ రకమైన ఆలోచనలు కలిగి ఉండటమే మారు మనస్సు. అలా లేరు అంటే, ఇంకా లోకంలో అది చేయాలి, ఇది చేయాలని అంటే మీలో క్రీస్తు లేడు, మీరు మారు మనసు పొందలేదు, మీరు నరకానికి వెళ్ళిపోతారు. కనుక ఈ విషయాన్ని గమనించుకోవాలని చెప్పి ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.